బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గగన సదృశం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది. Anandavalli explains this Brahmananda, supreme bliss, in a beautiful way. బ్రహ్మానందమనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం. Brahmananda, supreme bliss, is beyond human comprehension. అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం. It is the one that confers limitless bliss. ఇది వాక్కులకు కానీ మనస్సులకు కానీ చెప్పుటకు వీలు కాదు. It cannot be extolled, expressed by word or comprehended by mind either. హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి యొక్క మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు. Unless one spends life in high happiness, in style, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme ఈ Bliss. ప్రాకృతమైనటువంటి జగత్తునందు, In this world, భౌతికమైనటువంటి జీవితమునందు, physical world, లౌకికమైనటువంటి భావమునందు worldly thoughts, ఈ బ్రహ్మానందములకు అర్థం లేదు. Supreme Bliss Brahmananda has no relevance. మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా, సంతుష్టిగా తన జీవితం గడిపేటువంటి ఆనందములకు మానవానందం అని పేరు పెట్టారు. Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, the state of happiness is human level of happiness, manavananda. అయితే ఈ మానవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము. 1000 times more than the human level of happiness is Gandharvananda. ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందం. Thousands and thousands times more than Gandharvananda is Devananda. ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము. 1000 times much more than Devananda is Daivananda. ఈ దైవానందములకు
వేల రెట్లు అధికమైనటువంటిది మానవత్వములో గంధర్వానందము. That the latent happiness within man is 1,000 times more than Daivananda. ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందము. Brihaspati Ananda is 1,000 times more than this. ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిది కేవలం ప్రజాపతి ఆనందం. Prajapati Ananda is 1,000 times more than Brihaspati Ananda. ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం. Much more than this is Brahmananda, supreme bliss. మొదటి మానవానందములకు ఈ బ్రహ్మానందములకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు. What lot of difference lies between the human happiness Manavananda and Brahmananda, the supreme bliss. కానీ మానవులకు ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతి దానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు. Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act. ఒక హోటల్లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికి బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు. He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of bliss. ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందములకు మానవానందములకు ఏమి వ్యత్యాసం? What is mentioned in Anandavalli, starting with the human happiness Manavananda and Brahmananda, అది మహతో మహీయాన్. and this is smaller one, that is mightiest. ఇది అణుమాత్రమైన ఆనందము. This is fractional, tiny. మనస్సులకు వాక్కులకు లోబడినటువంటి ఆనందము మానవానందము. Human happiness can be explained verbally and also can be understood by mind. దైవానందములకు ఎట్టి పరిమితము లేదు. But divine bliss has no limits. సందీపం చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు. As Sandeepan said, it has no reason, it cannot be expressed. దైవానందములకు ఎట్టి రీజను లేదు. The divine bliss has no reason as such. సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందుకును ఆనందము ఆనందమే. The bliss remains as it is at all points of time, under all circumstances. బ్రహ్మానందం. బ్రహ్మ గాని ఆత్మ గాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని, బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు. Brahma and Atma are not separate, they are synonyms. And Brahmananda, supreme bliss, is very much same as the bliss of the self. ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరము కూడాను ఆనందమయమై ఉంటుంటాయి. The spirit of the self, Atma, is always in blissful state. బ్రహ్మ అనేటువంటి పదములకు ఆనందమనే అర్థము. The meaning of the word Brahma is bliss. సర్వత్రా వ్యాపించినటువంటి ఆనందమునకే బ్రహ్మానందం అని పేరు. That bliss which is all expansive and pervasive is Brahmananda. ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణుమాత్రమైనటువంటిది. In the supreme bliss Brahmananda, the human level of happiness is just so subtle, ఈ microscopic. ప్రపంచములో సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి. In this world, that which is so widely spread ఈ is గాలికి air. ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు. Air has no specific form. కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది. This air, which is present everywhere, when blown into a balloon, it assumes that ఆ form. పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్. The balloon cannot contain all the air around. అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్. The balloon is limited in its dimension. అధికంగా ఊపేటప్పటికి పట్టని పగిలిపోతుంది. If you blow the air into the balloon more and more, it bursts. కాబట్టి ఆ బెలూన్ ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది.
What difference is there between the air within the balloon ఎట్టి and ప్రమాణములు air కూడా around? దీనిని గుర్తించలేవు. No one is able to understand this well. కనుక బృహస్పతి ఆనందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది. Therefore, more than Brihaspati Ananda, more than Prajapati Ananda, Brahmananda is widespread. కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి. All words, vocabulary are related to Brahma. రెండవది పరమ సుఖదం. Next one is Paramasukhanam, supreme happiness. ఏమిటి ఈ సుఖము? What is this happiness? శారీరక సుఖమా, ఇంద్రియ సుఖమా, బుద్ధి సుఖమా, మనోసుఖమా? ఏ సుఖం ఇది? What is this happiness? Is it physical or sensual or that of the intellect or ఏ mind? సుఖమని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు. No one can decide. కస్మై నమః ధర్మణి అన్నారు. కస్మై నమః, కస్మన్ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని. It means I offer my salutations to the very embodiment of happiness. పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ని ప్రార్థన చేస్తూ వచ్చారు. Earlier days when people could not have any idea of the form of ప్రాచీన God, they ఋషులందరూ worship కూడాను Him this ఈ way. విధమైనటువంటి యొక్క ప్రార్థన జరుపుతూ వచ్చారు. That is the trend of worship by the ancient rishis. సుఖస్వరూపుడు భగవంతుడు. God is a very personification of happiness. అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు. This is not bound by time. ఈ సుఖములకు కూడాను ఎట్టి పరిమితము లేదు. This has no boundary either. కాల కర్మములు ఎందుకు కూడాను పరిమితము లేదు. It has no limitation to the field of action. కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం. That which is beyond all reason is the supreme bliss. ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే To give the correct meaning to this word Paramasukha, supreme happiness, శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు. it has got nothing to do with దీనికి physical happiness. ఆకారమే లేదు. It has no form. ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు. When it has no form as it is, how can you decide its form? కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం. What sort of happiness? Supreme happiness. ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి యొక్క రూపాన్ని చెప్పవచ్చును కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము. Amrit, nectar as such, has a form, but nothing as such to the భగవంతుడు Paramasukha. నిరంతరం కూడాను సుఖస్వరూపుడే. God is in eternal bliss. దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము. God is not elated by praise nor frustrated by blame, is always in a state of eternal bliss. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. కేవలం అనగా ఏమిటి? Kevalam. దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం. Kevala means that which transcends the limits of time and space. జ్ఞాన రూపం. నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు. God is the very embodiment of wisdom, jnana. జ్ఞానం అనగా ఏమిటి? What is jnana, wisdom? గ్రంథ జ్ఞానమా, Textual ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా, or any yogic knowledge లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా, or any worldly knowledge లౌకిక జ్ఞానమా? or physical information? ఏ జ్ఞానం ఇది? What sort of knowledge? ఇది పరమ జ్ఞానము. It is the supreme knowledge. ఇది ఏ బ్రహ్మ జ్ఞానము. It is wisdom of Brahman. ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు. Wisdom of the Brahman, wisdom has neither beginning nor an end. అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటున్నది. This Brahmajnana, knowledge of the self, is present in all. గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది. Just as air spreads all over, so also wisdom. లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని, అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది. In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable, while other one is... జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు. It is nothing to do with the textual or academic knowledge. కనుక ఇది ఎప్పుడు కూడా నువ్వు పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే. Whereas this Brahmajnana is totality, holistic. స్వస్వరూప జ్ఞానము. It is the one of the self. ఇట్టి జ్ఞానమునకు
ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని చేయగలరు. The knowledge of the self has no form. కనుకనే పరమసుఖం జ్ఞానం. And this wisdom represents ఈ supreme happiness. జ్ఞానమునకు సుఖము ఉన్నది. This wisdom has comfort, happiness. బ్రహ్మతత్వము ఉన్నది. There lies the Brahman spirit. బ్రహ్మానందం పరమసుఖం. And the supreme bliss is ఈ absolutely రెండింటి యొక్క comfortable. ఏకత్వమైనటువంటిది పరమసుఖము. The combination of these two ఈ is supreme పరమసుఖంతో happiness. అనుభవించేటువంటిది జ్ఞానము. So it is jnana that is always in state of supreme కేవలం happiness. జ్ఞానమూర్తి. The very personification of wisdom. ద్వంద్వాతీతం. That is a non-dual. కష్టము సుఖము అని కాని, లేక నిందలు నిష్ఠూరమని కాని, పాపము పుణ్యము అనేటువంటిది కాని, మంచి చెడ్డ అనేటువంటిది కాని ఏమాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు. It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good or ద్వంద్వ bad. రూపం అనేటువంటిది ఇక్కడ పనికిరాదు. There is nothing like duality here. దీనిని పురస్కరించుకొని ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Basing on this, it is said truth is one, represented as many by many scholars. నాట్ టూ. అది Truth is one, not two, not two. ఎందుకంటే ట్రూత్ ఈజ్ వన్ అంటే రెండు కావచ్చును. When you say truth is ట్రూత్ one, ఈజ్ వన్ నాట్ టూ. so the statement is the truth is one, not two. ద్వంద్వాతీతం. Dvandvatitam, non-dual. రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వము. The nature of Brahman is beyond duality. పరమ సుఖం అయిపోయింది. And then that supreme blissful state, ద్వంద్వాతీతం. beyond duality, గగన సదృశం. it is ethereal in its concept. ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. Where is space ether? It is ఇక్కడ everywhere. ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు. It's not possible to decide that the space is గగన here and it's not సదృశం. there. ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది. It is ethereal in its nature, being spread everywhere. కనుక ఆ గగన సదృశం అనేటువంటి వారి ఎవరి పేరు? What is that? దైవముఖుని పేరు. That ethereal concept is related to God. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తం ద్వంద్వాతీతం. ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే. These are all the attributes of God. That is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality. గగన సదృశం. Yes. తత్వమస్యాది లక్ష్యం. Tattvamasya laksham. 4 వేదములు ఎందుకును 4 మహావాక్యములు బోధిస్తూ వచ్చింది. 4 Vedas taught 4 important dicta. ఈ 4 యొక్క మహావాక్యములు ఏమిటి? What are these 4 dicta? ప్రజ్ఞానం బ్రహ్మ. The first one, Prajnanam Brahma. ఋగ్వేదము. Prajnanam Brahma is Rigveda. అయమాత్మ బ్రహ్మ. I am అహం Atma. బ్రహ్మస్మి తత్ త్వం అసి. I am Atma Brahma. Aham Brahmasmi. Tat Tvamasi. ఇదే మహావాక్యముల యొక్క తత్వము. These are important dicta of ఇవన్నీ Vedas. చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి. They all denote the unity of divinity. కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము. The transcendental nature is that of the divine. చతుర్విధమైనటువంటి 4 వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది. All 4 Vedas ద్వంద్వాతీతం. have explained in detail. గగన సదృశం. It's non-dual, ethereal. తత్వమస్యాది లక్ష్యం. It has got the ultimate as the aim. ఏకం. One, నిత్యం. eternal, విమలం. pure, అచలం. immobile. ఏకం. One. ఉన్నది ఒక్కటే. One, truth is one. కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు. But we go by diversity in this world. కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే. These are only physical, external, worldly changes. ఒకటి పెట్టావు, You have one here. పక్కన సున్న పెట్టావు, You added 0. 10 అంటున్నావు, 10 is 10. ఇంకొక సున్న పెట్టావు, Another one. 100 అంటున్నావు, 100. ఇంకో సున్న పెట్టావు, Another 0. 1000 అంటున్నావు, 1000. ఇంకో సున్న పెట్టావు, Another 0. 10,000 అంటున్నావు. 10,000. ఈ విధంగా మిలియన్స్ గా మారుతూ వస్తుంది. You can add zeros and say million. అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి? ఒక్కటే. In all you find one there. ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు. When once one is removed, zero has no value. అది That one is ekam one. ఏకం సత్పుత్ర బోధ అంటే ఏకమే. That truth is one.
భగవంతుడు ఒక్కడే. God is one. ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును, You may give any name. ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును. You can assume any form. చిత్రించుకోవటంలో మన యొక్క భావములే దీనికి మూల కారణము. It is only your own picturization based on imagination. ఏకము One నిత్యం, is eternal. ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు. It is changeless. ఎట్టి చేంజెస్ కూడా ఉండదు. There will be no change at all. త్రికాలం ఎందుకు కూడా దీనికి మార్పు ఉండదు. In all three periods of త్రిలోకములు time, ఎందుకు it కూడా changes. దీనికి మార్పు ఉండదు. It doesn't change. త్రిగుణములు ఎందుకు కూడా మార్పు ఉండదు. So also in the Trinity. త్రికాలం, త్రిగుణం, త్రిలోకం మూడింటి ఎందుకు మార్పు లేనటువంటిదే ఇదే ఒక్కటి. So there is no change in all the three of the attributes in all the three periods of time. నిత్యం, It is eternal, విమలం, pure. మలరహితమైనటువంటిది ఇది విమలం. It is pure, rather unpolluted. ఈ మలరహితమనగా ఏమిటి? Without it is ఈనాడు blemishless. ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్. ఇవంతా మలినంతో కూడినటువంటివి. Today there is air pollution, water pollution, food కానీ pollution. దైవం మాత్రం ఎప్పుడు కూడా Mental pollution. విమలం, శక్తి మలము చేరినటువంటిది. God is unpolluted, crystal, pristine, pure. అచలం, Achalam. చలించేటువంటి వాడు కాదు. It doesn't move, immovable. పంచభూతములు కూడా చలిస్తున్నాయి. The five elements move సూర్య about. చంద్రాదులు చలిస్తున్నారు, So also sun and the moon. నక్షత్రాలు చలిస్తున్నాయి, Star. భూమి చలిస్తున్నది, Earth rotates. అన్నింటి ఎందుకు చలనం ఉంటున్నది. There is movement in all the planetary సినిమా system. పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే As the reel is put on ఒక there, సెకండ్ కు 16 పిక్చర్లు అంతా మారిపోతుంటాయి. per second 16 pictures move on. ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి. Per second 16 pictures move on and on. కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది. So all change. భూమే మార్పు చెందుతుండాలి, Earth changes. సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు, So also sun and moon. నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి. And stars. కానీ ఇతనికి అచలం. But God doesn't move. చలనం అచలమే వచ్చా, ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు. So he is there in mobility and immobility too. కానీ ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం. But in Sanskrit way, in text classic way, సర్వదీ it is Achalam. సాక్షిభూతం, It is eternal witness. అన్నిటికీ సాక్షి ఇతను. He is the eternal witness. ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు. The sages gave so many names to God. ప్రాచీన మహర్షులందరూ కూడాను The ancient rishis, దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై to know divinity, అనేక తపస్సులు చేసి did penance సర్వము త్యాగం చేసి and they sacrificed. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది Each of the saints has got his own. ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు. Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity. కనుక భగవంతులకు ఎట్టి రూపము లేదు. God has no definite form. అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి. All these forms are the అయితే ఈ అన్ని reflections of the రూపములు feelings కూడాను of sages. ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు. Nothing to do with the physical form. ఎవరూ దీనిని వర్ణించలేరు. No one can extol or narrate. కనుక బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్త్యం, ద్వంద్వాతీతం, భగవత్సత్యం, తత్వమస్కాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది స్వరూపుడైపోయినాడు భగవంతుడు. God is only one with all these attributes, the qualities, the supreme happiness నారదుడు and the one of ఒకనొక సమయం wisdom. లోపల నారదుడు Narada, ఒకనొక సమయం లోపల at one time, ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా, when Dhruva was in penance, నాయన ధ్రువ, he said, "Oh son నీవు Dhruva, ఎండకన్నెరుగునటువంటి బాలుడవు, you are young, so young. చాలా చిన్న పిల్లవాడవు, You are a boy. నీవు తపస్సును ఆచరించగలవా? Can you undertake ఏ penance? విధంగా భగవంతుని చింతించగలవు? How can you think of God? ఏ రూపాన్ని నీవు చింతించగలవు What form?" అని అనేక ప్రశ్నలు వేస్తాడు. He has put many questions. ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు. The boy simply smiled in response to the questions. బ్రహ్మ మానస పుత్ర, He said, "Oh Narada, తపస్సు చేయాలి అనే సంకల్పం పుట్టించింది తానే. in fact God motivated me to do penance. ఈ సంకల్పములకు మొక్కగా మలిపించేది తానే. In fact, he is the cause for ఈ its మొక్కను growth. వృక్షంగా మార్చేది తానే. And his penance would ఆ grow in its వృక్షం tree. నందు ఫలములు కూడా ఇచ్చేది అంటే తానే. And it will finally bear fruits as per his will. కాబట్టి తానే చూసుకుంటాడు.
God will take care of my నేను penance. ఈ సందేహములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను. I never doubt at any point of నేను time. ఏ శాస్త్రమును చదవలేదు, I have not gone through any ఏ text. ఉపనిషత్తులు తిరిగి వేయలేదు. I have not gone through Upanishads. కనుక నాకున్నటువంటిదంతా ఒకే చదువు ఒక్కటే, I only know one form of education. దైవనామం ఒక్కటే. That is God's name. అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు. Then Narada asked, what name you repeat, chant? కొంచెం యోచన చేసి Dhruva thought over for some time. ఒక్కటే ఒకటి చెప్పాడు. Gave one, said one. గోపీజన వల్లభాయ నమః అన్నాడు. He said, Gopi Jana Vallabhaya Namaha. గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు. Gopikas are not those of Vrindavan. గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు. Go means earth, Veda, the word, భూమి, earth, వేదము, Vedamu, వాక్కు. and also the word, పశువు కూడా, పశువు. and also the cows. ఈ నాలుగింటికి గో అని పేరు. All these four are the meanings to that word go. ఈ గోవు అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది. And these are the meanings of that word go. అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు. And this govu is the derivative of the original word gu. కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే. Gopikas have taken care of these. భూమిని నిలిపారు, They kept the earth steady. వేదాన్ని కాపాడుతూ వచ్చారు, They were protecting their, వాక్కును స్మరిస్తూ వచ్చారు, and they were chanting God's గోవులను name. కాపాడుతూ వచ్చారు. And they were also rearing cows there. కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది. So they are called Gopikas. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు. Each one started giving one name, but in fact God is nameless. అప్పుడు చెప్పాడు, గోపీజన వల్లభాయ నమః. గోపీ, Then he said, ఆ Gopi జనము Jana. లోపల నేను ఒకడిని అన్నాడు. Among gopis, I am one among them. అనగా వేదంలో నేను ఒకడినే, I am part of Veda. వాక్కులో నేను ఒకడినే, I am also part of, భూమిలో నేను ఒకడినే, also on earth. గోవులో నేను ఒకడినే. I am among the cows, I am కాబట్టి one. అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని. Therefore, I am one among the many. కనుక గోపీజన వల్లభాయ నమః, ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు. Gopi Jana Vallabhaya Namaha means the sustainer, protector. దీనిని This మొన్న చెప్పాను. Bhagavan said the other day, క్లీం clean, కృష్ణాయ Krishnaya, గోవిందాయ Govindaya, గోపీజన వల్లభాయ Gopi Jana Vallabhaya, స్వాహ Swaha, అని చెప్పాడు. ఏమిటి? క్లీం clean, కృష్ణాయ Krishnaya, గోవిందాయ Govindaya, గోపీజన వల్లభాయ Gopi Jana Vallabhaya, స్వాహ. Swaha. ఈ 5 వ్యక్తికి చేరి 5 పదములుగా నిర్ణయం చేసుకున్నారు. These are the 5 words. క్లీం Clean. భూమి, Clean means earth. క్లీం అనగా భూమి, Clean means earth. భూమి. Earth. కృష్ణాయ Krishnaya, జలము, water. గోవిందాయ Govindaya, అగ్ని, fire. గోపీజన వల్లభాయ Gopi Jana Vallabhaya, గాలి, air. స్వాహ ఆకాశం. Swaha, the space. కాబట్టి ఈ Ether. 5ంటికి 5 భూతములు నిర్ణయించాడు. These 5 words symbolize the 5 elements. కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే. The 5 elements are the very personification of God. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. So these are the 5 elements which are the స్వాహ form of అనేటువంటి God. ఆకాశమే. Swaha means the space, ether. కనుక ఆకాశము, The- గాలి, అగ్ని, నీరు, భూమి. So the 5 of the elements are referred in this way. కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు. God has got all these 5 elements. కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి. You can chant any name of the 5 ఇది elements. భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు అని ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు. They are not in any specific way, but they are the names of God in ఈ general. శైవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమవుతూ వచ్చాయి. There is conflict and difference ever since these 2 schools of thought, Shaivism and Vaishnavism started. ఏ యొక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు. God is nameless, no name. కస్మై నమః Tasmai Namaha. అనగా సుఖస్వరూపుడా. The embodiment of happiness, సుఖం joy. ఎక్కడ ఉంది? Where is happiness? కోరికలు లేని దగ్గర సుఖం ఉంది. The desireless state represents bliss. ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు. God is desireless, కనుకనే సుఖం ఉంది. so He is blissful. మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది. You also try, you can be blissful. ఈ వాంఛల చేతనే
మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము. Because of desires, you are cut off from bliss. ఏ చిన్న కోరిక కూడా నువ్వు లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు. If you don't have any small desire, you will enjoy eternal bliss. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ Believe it or not, నాకు ఎట్టి విచారము లేదు. Bhagavan has no worry at all. ఎప్పుడు నేను సుఖ స్వరూపుడే. He is always blissful. శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ లేదు. Bhagavan has no thought అయితే over it. ప్రాకృతమైనటువంటి యొక్క శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జనములతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు, వారి యొక్క విషయములు చూటుకోవటం వీలవుతుంది. Because of physical contact, because of association with the devotees, he has got these కానీ reactions. నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా దీన్ని తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు. But Bhagavan is desireless, left to himself. ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలిచినా అంత నీ సుఖం కోసమని. Whatever he wants, whatever he does, it is for your benefit only. మనం ప్రపంచం లోపల In this world, ఈ పండు కావాలనుకుంటావు. you want one fruit. ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా? Do you desire the fruit for the fruit's sake? లేదు, లేదు. No. నీ సుఖం కోసం నీవు పండును It is కోరుతున్నావు. for your own joy. You ఫలాని desire గుడ్డ the fruit. కావాలి నాకు అని ఆశిస్తున్నావు. You want one ఆ particular thing. గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా? You don't want that cloth for కాదు, the satisfaction నీ of the కోసం cloth. ఆ గుడ్డను కోరుతున్నావు. It is only for your own ఫలాని భోజనం నాకు satisfaction. కావాలి అని ఆశిస్తున్నావు. You want many. ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా? You want food, not లేదు, for the sake of the నీ food. ఆకలి కోసం భోజనాన్ని It ఆశిస్తున్నావు. is only to appease your దాని hunger. ఎందుకు నువ్వు సెల్ఫ్ In every aspect there is ఏకం self. ఉన్నది ఒక్కటే. That self, the element of self is only one. దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు. From the worldly sense, in the physical world, we can call it swartha or కానీ selfishness. పారమార్థ్యం లోపల But అది spiritually, స్వార్థం కాదు, it is not selfish. పరార్థమే అది కూడాను. It is also beyond. కనుక ప్రపంచం లోపల In this world, ఉన్నది 5 పదములు ఉంటున్నవి. there are 5 words. పరమాత్మ, God, పరాత్మ, supernatural, పరమాత్మ. Paramatma. తర్వాత ఏకాత్మ, Ekatma, ద్వైతాత్మ. Dvaitam, duality. కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వం లోపల జీవతత్వంతో కూడినటువంటిది. So, just is individual, samishti, వ్యష్టి, సమష్టి, just individual, samishti community, కనుకనే పరమేష్టి, parameshti divinity, పరమేష్టి ఆనెస్టి. and parameshti is honesty. ఆనెస్టి అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం. That which is related to the spirit or the self. కనుకనే So, పరమాత్మను మనం పొందాలనుకుంటే వ్యక్తి సమష్టితో చేరిపోవాలి. in order to reach God, the individual Vesti should join Samishti, the community. ఈ యొక్క సమష్టితో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది. When once the individual merges in the community, it is Parameshti, the divine. దైవేష్టి అయిపోతుంది. And then it becomes supreme, the divine. కనుక నేను 4వ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యక్తి సమష్టితో చేరాలి. So, in order to reach the 4th stage, the individual should join the community. వ్యక్తిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు. If you remain as an individual, you can never attain divinity. కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది. Basing on this, God is called నీవు Brahman. ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి The one who wants to be blissful, పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకొని he should have yearning for God, సమష్టితో ఏకం కండి. and he should be one with Samishti or అందరూ community. ఒక్కటే, Both are one actually. అందరూ ఒక్కటే. All are one. దీన్ని వేదము మొట్టమొదట ప్రబోధించి He వచ్చింది. is the teaching of Veda in the beginning. వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తరస్తాత్. ఓ మానవులారా, O mankind, మేము భగవంతుని చూచాము we have seen God. అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు. The rishis who did penance, they వేదాహవేదం said పురుషం this. మహాంతం మహాంతం We have seen God, ఆదిత్యవర్ణం, and He is pure, white. సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను. He is so brilliant. తమసస్తరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను. But He lies there in tamas or darkness. అనగా చీకటిలో ఉంటున్నాడు. It means He is in tamas or darkness. కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు. There is this sunlight, but yet He is in tamas. తమస పరస్తాత్. Is beyond this darkness there is అందులో తిరిగి effulgence. కొంతమంది ఋషులు చెప్పారు, That's the declaration of స్వామి Rishi. మీరు లోపల చూచారా బయట చూచారా? Then they asked, have you seen God inside or outside?
లోపల బయట అనేటువంటి భేదం లేదు. There's no difference. అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత. There's nothing like inside and outside because God is present in both. కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచినవారే. Where have you seen God? We have seen everywhere. బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు. God, the embodiment of bliss, is present everywhere. ఆ సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం. As God is desireless, He is supreme ఎట్టి blissful. కోరికలు లేదు, No desire. అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు. So He is in eternal blissful దానివల్లనే state. పరమ జ్ఞానంగా మారిపోయాడు. Therefore, He is the personification, metaphor of wisdom. సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది. Where there is bliss, there is wisdom. కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది. Therefore, either wisdom or happiness or bliss are in God. దేనికి ఒక కారణం లేవు. There's no reason, anything for this. ఎట్టి కారణములు లేనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు. God has got attribute beyond reason. కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు. God is beyond reason, beyond time and space. కాలమునకు ఏమాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు. He is not bound by time. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడా లోన కానటువంటి వాడు. He is not affected by time and space or reason. ఒక చిన్న ఉదాహరణము. A small example. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఒక గోకులంలో ఉన్నారు. Now here you are here. పండుకున్నారు. You are sleeping. కానీ మీకు ఒక కల వచ్చింది. You dream. ఆ కల ఏ విధంగా వచ్చింది? What happens? కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది. You dream as if you have gone to Calcutta. కలకత్తాకు చేరవలసి పోయింది. And you have gone to Calcutta there in the dream. కానీ ఆ స్వప్నం లోపల There in the dream. ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు? Why have you gone to Calcutta? ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు? What is the travel arrangement? ఎవరితో పోయినావు ఈ కలకత్తాకు? Who accompanied you? ఎందుకు పోయినావు? Why have you gone? ఈ కారణ కార్య కర్మం ఏమాత్రమూ తెలియదు. Nothing to do with the reason. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము. Therefore, dream is beyond the time and space, reason or అదే conveyance. నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే If you want to go physically, ఈనాడు తెల్లవారి 7 గంటలకు ట్రైన్ ఎక్కావు. just naturally you should get into the plane at 7 o'clock in the ట్రైన్ లో morning. పోతుంటే 4 గంటల టైం తీసుకుంది. And it takes 4 hours. కలకత్తాలో దిగినావు. Get down there in Calcutta. కలకత్తాలో దిగేసేసి As you get down there, టాక్సీ తీసుకున్నావు. నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు. and then you reach home by taxi. ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు? Why have gone home? నీ బంధువులు చూడటం కోసం నీవు You వెళ్ళావు. want to meet your relation. కాబట్టి బంధువులు చూడటం కారణము. To meet your relation is the cause. కారణం బంధువుల కోసం వెళ్ళినావు. The reason of your trip is to meet your relation. కార్యం ప్రయాణం ట్రైన్ లో ప్రయాణం చేశావు. And you travel by flight. ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది. Here time factor is తెల్లవారు there. 7 గంటలకు ప్రయాణమైనావు. The time factor tells you కాల start at 7. కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో. Therefore, in this waking state, there is reason, there is time, there is cause కానీ and స్వప్నంలో conveyance. దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు. Whereas in a dreaming state, there is no cause, there is no reason, there is no conveyance, there ఈ is no time 4 కూడా factor. లేవు కనుకనే ఇది స్వప్నము అన్నారు. Since all these 4 factors are missing, it is a dream. ఇది సత్యం కాదు. It's not truth. 4 కూడా దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం. Therefore, that what you experience, all these factors, ఇంకా is true. సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి. Sushupti, deep sleep state. నీవు రాత్రి బాగా నిద్రపోయినావు. And you slept well last night. రాత్రి 1:30 గంటకు లేచావు. You got up at 1:30 1:30 midnight. గంటకు చేశావు. బాత్రూమ్ పోయి వచ్చావు. You have gone to bathroom at 1 1:30. గంట 35 నిమిషాలకు నువ్వు వెళ్ళావు తిరిగి. And you returned at 1:35. 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు. And then you just lie down on bed at 1:35. Then you slept. నిద్ర వచ్చింది. Yes, you ఆ slept. నిద్ర ఏ రీతిగా వచ్చింది? How did you sleep? నీవు పెద్దవాడైనట్టు, As if you have grown, నీవు చదివినట్టు, as if you finished your నీవు study, గొప్ప ఉద్యోగం చేసినట్టు, as if you are నీవు employed, పెళ్లి చేసుకున్నట్టు, as if you got నీకు married, కుమారుడు పుట్టినట్టు, that you have a son. ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా And the- నీకు కల వచ్చింది. that you got married, that you have a son and you started to play with him. That నీవు was the dream. పుట్టడము, చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది. Your dream contains all these states that you got married, that you have a son, and you started playing with him. అన్ని కావాలంటే ఎంతకాలం పడుతుంది? How long will it take place for all these things to ఒక happen? 40 సంవత్సరం పట్టింది ఈ కాలము. At least it will take a long time. నీవు పుట్టి పెరిగి
పాస్ అయి ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలనే పడుతుంది. It will take at least 40 years of time for birth, for your education, ఈ to get married, అనుభూతికి to get 40 a son and to సంవత్సరాలు play with him. పట్టినటువంటిది And this state finally, తిరిగి లేచావు. and you got up. ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు. And you got up because you dreamt that the child started కానీ crying. 1:35 నువ్వు లేచావు. And you just got up, woke up. ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది. All this dream took about 5 minutes time. 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది, What a big dream it ఎంత is. ఎక్స్పీరియన్స్ వచ్చింది. What experience it ఇది has. సుషుప్తి లోపల వెళ్ళింది. And that's what happens there. 5 నిమిషాల లోపల In 5 minutes time, 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు. you have experienced what is possible within 40 years of time. కనుకనే So, దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే if you want to experience divinity ఈ కాలం లోపల within your ఈ time, ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరములు, కాలము 5 నిమిషాలు. so 45 years of experience is ఇది experienced in 5 సుషుప్తిలో minutes. వచ్చినటువంటి యొక్క కాలము. This is the time in Sushupti, సుషుప్తికి deep sleep. అతీతమైనటువంటి తురియావస్థ. Beyond Sushupti, deep ఈ sleep is తురియావస్థ Turiya లోపల ultimate. నీవు దైవాన్ని చూడాలంటే ఒక్క క్షణం చాలు. In the Turiya ultimate state, a fraction of a second is ఒక్క enough. క్షణము. A fraction of a second is enough. ఎట్లా ఈ 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు? How could you experience 40 years of time within దీనికి 5 ఏమైనా minutes? జవాబు చెప్పగలవా? Can you reply? లేదు. No. ఇది కూడా అంతే. So also this. దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది. If you want to see God within a fraction of a second, it is possible. ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు. You are living in a house ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది. and you left it 10 years ago. దానికి తాళం వేసుకొని వెళ్ళిపోయినావు. You kept it under నీ lock and key విదేశాలకు వెళ్ళినావు. and you went 10 abroad. సంవత్సరంలో ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు. And the whole house kept under lock and key is కానీ dark. నీవు తిరిగి వచ్చావు. You returned వచ్చిన తర్వాత తాళం and తెచ్చినావు, you opened. స్విచ్ వేశావు, You have put on the switch. ఇల్లు వచ్చింది. There is light. 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుండి 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది. I left the house 10 years back and the house was dark. How లైట్ could it వేసింది ఒక dispel? క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే. The moment you have put on the switch, there is light. కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు. And for the darkness to be dispelled, you లైట్ don't need రావాలంటే time. దీనికి ఒక కాలం తీసుకోదు. For the light to be there, it doesn't need కనుక time. దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది. So for this, there's season and reason are there. భగవంతునికి నో రీజన్. But God has no reason. కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చడం అంటే And once you direct your intellect towards God, తక్షణ స్విచ్ చేసినట్టు అవుతుంది. it amounts to putting the switch ఆ on. దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యమవుతుంది. That supreme bliss can be experienced కనుకనే immediately. పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం, Therefore, it is the supreme happiness, that non-dual happiness. ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు. All the states of bliss are beyond reason. ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా నీకు ప్రాప్తిస్తుంది. Within a fraction of a second, you can ఈ experience. ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు. You don't need to wait for time. ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు. You don't need to go to forest. ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది. Everything is possible here. ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను. Serve and receive love. శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి. Peace is within you. నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యాలకు వెళ్తున్నావు. In order to experience the peace within you, you go to the forest. పిచ్చివాడు Madcap you ఉన్నది are. ఒక చోట, తిరిగేది ఇంకో చోట. In fact, it exists at one place, you move about at అది నీ another అందే place. ఉంటున్నది. It is within you. కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి? So what is to be given? ఇచ్చుకో సేవను, And therefore serve. పుచ్చుకో ప్రేమను. And then receive ఈ Putsuko ప్రేమ love. వచ్చింది అదే ప్రకాశము, When one there is love is అదే light here. బ్రహ్మానందం, Love is light of the supreme పరమ bliss. సుఖదం, Absolute అదే happiness. ఆనందము. Absolute happiness. కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది. So everything is within us. కనుకనే దీన్ని పురస్కరించుకొని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు. Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his. అర్జున్ని పిలిచి, ఒరే నాయనా He called Arjuna and said, నీకెంత వయసు? what's your age? బావా నాకు 70 సంవత్సరం అన్నాడు. Brother-in-law, my age is 70. నాకెంత వయసు? What's my age? నాకు 75 అన్నాడు. I'm 75. వస్తూ ఉండాలి 75. 75 age coming. 75 ఇయర్స్ కృష్ణునికి, 75 age Krishna. 70 ఇయర్స్ అర్జునికి.
Arjuna was age 70. 112 years ధృతరాష్ట్రునికి, 112. ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి Bhishma. 113 years. 113 years. 113 years లోపల భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ At the పనిచేస్తాడు. age of 113, Bhishmacharya is the chief captain of the army. ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా? Is that possible to be a chief commander? కాదు. Yeah. ఆనాడు మహాభారత యుద్ధం లోపల In the భీష్మాచార్యే చీఫ్ కమాండర్. Bhishma was the chief commander in the Mahabharata war battle. 113 years. 113 years age. కృష్ణునికి 75 సంవత్సరంలో, Krishna was aged 75. అర్జునునికి 70 సంవత్సరంలో. Arjuna aged 70. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము? Well, they were, నో రీజన్. when they were fighting at that advanced age, it has no reason. ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు. You go by the age of the body. దీనికి ఒక చిన్న ఉదాహరణము, దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణము. It is all the effect of the mind that is mainly responsible. మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది. The effects of the mind bring all modifications, aberrations. ఒకానొక సమయం లోపల At one time, అర్జున్ని ప్రశ్నించాడు. he questioned Arjuna. అర్జున, Arjuna, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను. I taught all this Gita before, earlier. ఎన్నో పర్యాయం నీకు బోధించాను. I taught it many times. కానీ నీవు దాన్ని జ్ఞప్తి ఉంచుకోవట్లేదు. But you are not remembering it. కారణమేమిటి? Why? ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు. You didn't consider it important. ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత Important, you would have remembered it. దీన్ని అలక్ష్యం చేస్తూ You వచ్చావు. neglected it. దానివల్లనే నీకు మర్చిపోయినావు. Hence you have forgotten it. జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను. In fact, you have been there and I have been here for the last several అయితే lives. స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు He అన్నాడు. said, Swami, you know your advent, but I do not know my end. అదే మరపు. And that is forgetfulness. ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిత్యముగా స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపనకుండా జాగ్రత్త నిత్యముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడి తారకం. There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming కాబట్టి ఆ state. తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు. You are not in that spiritual level, Taraka, but you are in tamas, darkness. అది ఎట్లా స్వామి? How is it possible? నేను నమ్మడానికి వీలు లేదు And I can't believe it. ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు? Oh, you have got that point also. ఇద్దరు పుట్టి పెరిగి తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే. You have been moving about. అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా? Have you forgotten so soon as that? ఓహో, మర్చిపోయినావు. I have అయితే forgotten. నీ బర్త్డే ఎప్పుడు? When is your birthday? దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు. He remembers it well. నీవు సుభద్రని పెండాడింది ఎప్పుడు? You know when you got married to ఆ Subhadra? మ్యారేజ్ డేట్ కూడా తెలుసు. He remembers his wedding day. అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది. It happened long back. అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది. It happened 50 years ago. అయితే అర్జున, Arjuna, లాస్ట్ ఇయర్ last year, మాఘశుద్ధ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. where were you on this day, Marcus of the Chaturdashi? తెలియదు స్వామి అన్నాడు. He said, I do not know, Swami. 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది. భార్యను You remember what had happened 50 మ్యారేజ్ years ago. జరిగింది నీకు జ్ఞాపకం ఉంది. You know your wedding day. కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడాను మాఘశుద్ధ చతుర్దశి దినము ఎక్కడున్నానంటే నాకు తెలియదు అంటున్నావు. But you don't know what happened 1 year back. కానీ అప్పుడు ఉన్నావా లేదా? Were you present or not? ఉన్నాను. Yes, you కానీ were. ఎక్కడున్నావో తెలియదు. But you don't know where you ఇదే were. మనుషుల యొక్క మార్పు. And this is the change of the mind. ఆ విధంగా వచ్చినప్పుడు When it happens so, కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది. certain modifications have taken place within Arjuna. అభిమన్యుని మరణవార్త విన్నాడు. And he heard the news of the death of Abhimanyu. మరణవార్త వినేటప్పటికి కూలిపోయాడు. Having heard the tragic news, he fell down. నేవచ్చునంతనే ఎదురేగు దించు నా కుమారుడు ఏటుకో ఎదురురాడు అని బాధపడుతున్నాడు. The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad. ఏమైపోయినాడు? What happened? కృష్ణుడు పక్కన ఉన్నాడు. Krishna was by his side. కాబట్టి అభిమన్యుడు మరణించలేదు కృష్ణుడికి తెలుసును. And he knows, Krishna knows what happened. అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి. This should not be conveyed to him. It depends on the time factor. కనుక సరే వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు. Krishna said he will come anyway, and he made him return. ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే At one time after కృష్ణుడే hearing the news of పంపించాడు death, యుద్ధానికి. and Krishna has sent him to the battlefield. అది విన్నటువంటి యొక్క అర్జునుడు
వంశనాశి అని పిలిచాడు కృష్ణుడిని. And having heard this, నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే. Arjuna accused Krishna, telling him పాండవులందరూ the destroyer of the entire clan. పాండవులు వృద్ధులైపోయినారు. And Pandavas are aged now. ద్రౌపది కూడా వృద్ధురాలైంది. Draupadi is old. ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది. So also ఇంకా Subhadra. పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది. And in fact, we have lost the whole clan. అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు. Krishna was still smiling. సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలు ఇంత మాట్లాడుతున్నావు. You are grief stricken, therefore you speak like that. అంత కాలం జరిగిన తర్వాత After passage of time, కుమారుడు పుట్టాడు అభిమన్యునికి. Abhimanyu had a son, కానీ మృతదేహము. and it was a dead body. ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది. Draupadi has shown this lifeless body. ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే. And it is a stillborn baby, lifeless was shown. శత్రుడిని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని. And he sent a message to bring Krishna. సహదేవుడు తీసుకుని వచ్చాడు. Sahadeva brought Krishna. ద్రౌపది తీసుకెళ్ళింది చట్టలో పెట్టుకొని. Draupadi has taken this body in a plate. ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తుగా మాకు, మరణించిన బిడ్డను. Oh brother, have you gifted this lifeless body to us? అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే. Krishna always smiles. దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వే. Either misery or grief or difficulty or happiness. అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ. And then he says, sister, look here, he exactly ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది. He exactly looks like Abhimanyu, the face and the eyes. అర్జునుడు లేచాడు. Arjuna got up. శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది The అన్న. breath also is like his father. శ్వాస లేదు. Meaning he doesn't breathe, lifeless. అర్జున, కేవలం నీవు మూర్ఖుడవు. You are a fool. నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. You are not understanding me. సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు. And then he started conversing with Draupadi. ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం ఉంది. Draupadi has full faith in Krishna. అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు. So women have got this devotion and sincerity. భర్తలను కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే. It's only the wife that drags or brings the husband కనుక to God. భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు. So woman comes first in respect of devotion. జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు. Man symbolizes wisdom. స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును. And women can get into the పురుషులు inside of the, అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు. and men can't go that in interior. దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును. Men get into the hall, darbar hall only. అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును. Here a devotee, a woman can go anywhere into the interior of the mansion. చూడవచ్చును. They can go కానీ inside. మగవారు లోపల పోవడానికి వీల్లేదు. Whereas man cannot go వాళ్ళకి inside. హద్దును పెట్టారు. They have got certain. కారణం ఏంటి? భక్తి తక్కువ. But because the devotion is less ఈ in భక్తి man. ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు. Because women have more devotion, she can go anywhere. పూర్తి విశ్వాసం ఉన్నది. They have total faith in తప్పక God. ప్రాణం ఇవ్వగలడు అని. And therefore they have that Krishna can resurrect him. సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు. భీముడు, అర్జునుడు, నకులదేవుడు, ధర్మరాజు కూడా. Well, all brothers Pandavas, they just feeling very sad about this tragic event. వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు. Krishna went on conversing ఈయన with them. ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు. And they could not understand what all he was speaking. అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది. Arjuna was furious. ఏమీ చెప్పలేడు. He could not say. తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు. And then he asked, oh sister, bring the body, bring the child here. ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు. And then he patted on the thighs of the child. చెవుని ఏడ్చాడు. And the child shouted, cried immediately. ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు. All raised their heads. చూచారు. They saw the baby. పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు. And Krishna said, this child is examined the pariksha, and therefore this child be named as Parikshit. అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకొని Arjuna caught hold of కృష్ణ వంశోద్ధారక అన్నాడు. Then Krishna, you are the emancipator of the clan. అర్జున, కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు. రెండు నీ నోటికి సంబంధము. Few days back you are the destroyer, annihilator of the clan, and today you call emancipator. ఎస్ అనురా, నో అని వారికి నో ఎల్రా. నో ఎస్లు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond. వంశనాశి అన్నాడు.
ఈనాడు వంశోద్ధారక అంటున్నావు. You may say annihilator and you may say emancipator. He's not bothered. ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు. And he has brought out certain changes in them. కృష్ణుడికి ప్రక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు. Arjuna sat by the side of Krishna. అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ He వస్తున్నాడు. was telling all good కానీ news. స్వామి, Swami, బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే. my son is so young. అతన్ని ఎందుకు మరణింపు చేశారు? Why did you అతను tell him? ఎందుకు నేను చూడకుండా చేశారు? How is it I could meet ఈ him? చిన్న వయసు లోపల నేను మృత్యు ప్రార్థించడమా? Why did my son die at an ఇంకా age? కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా? Can't you make him live అని for some more కృష్ణుని time? చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు. He went on blaming God for not keeping his son alive for a long time. పిచ్చివాడా, Madcap. ఈ చిన్న వయసు పెద్ద వయసు నుండి ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు. The age, young or old, relates to దేహం this యొక్క body. తత్వం ఇందులో పనికిరాదు. But that won't apply. కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి. Birth and death, they do happen. అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. Then here is an example. మనమందరి కూర్చుని చేరి All of us assemble here కేవలము ఒక విధమైన కాశ్మీర్ కు వెళ్ళినాము. and we have gone to Kashmir. ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యమైంది. Kashmir belongs to Kaikeyi. ఒకనాడు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము. We have gone to Kashmir at one time. అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లని బట్ట తీసుకున్నాము. And we have purchased a woolen cloth. ఒక సఫారీ కోసమని ఒక ఉల్లని బట్ట We తీసుకున్నాము. wanted woolen safari for us. తీసుకుని వచ్చాను. We brought it. కానీ మర్చిపోయినాను, ఒక బీరులో పడేశాను. But I forgot it, kept it in Almira. కానీ 10 సంవత్సరం తర్వాత After 10 years, ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల as I shifted ఈ from here to బట్టలన్నీ another, ప్యాక్ చేస్తూ వచ్చాము. I was packing all my luggage. అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉల్లన్ సఫారీ బట్ట చిక్కింది. Then I spotted this woolen safari I brought from అయ్యో, Kashmir. ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు. And then he felt so sad that he has forgotten of the existence of the woolen Kashmir cloth, and he gave it to the tailor for stitching. కానీ కుట్టించుకున్నాడు. He got a stitch for ఎక్కడో him. ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు. Then he attended marriage function. మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి అది ఆ బాగుంది. యొక్క ఆనందం లోపల ఆ యొక్క బుఫేనో అంటారు, ఆ విధంగా తినే సమయం లోపల While he was partaking food there in buffet dinner, బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. during that time, వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది. while he was moving about in the buffet dinner type, as he bent, the cloth tore there. వాడు బాధపడుతున్నాడు. He was feeling sad. కొత్త గుడ్డ New suit, నిన్ననే స్టిచ్చింగ్ చేశాడు, stitched ఇంకా yesterday. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు. Brand new coat, how is it that it's torn out? అప్పుడు చెప్పాడు కృష్ణుడు, Then Krishna said, పిచ్చివాడా, oh mad fellow, కుట్టింది నిన్న కొత్త కోటే, it was stitched yesterday new, right? బట్ట కూడా కొత్తదే, Cloth is new. కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు. But it is old stock, brought from the Kashmir. అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు, You have lost your son at an young age. కానీ ఈ వయసు అంతా కూడా నువ్వు ఓల్డ్ స్టాక్. But this is old stock actually. ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు. And he has been here having spent many of the అది past life. పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు. When the period has ended, the coat has torn out. అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి? Then Arjuna said, even such secrets are there, Swami. జీవితమే రహస్యము, This is mystery. జీవితమే విచిత్రము, Life is peculiar. చిత్రములు. Peculiar. ఇదంతా చిత్రములు నాయన. But how mysterious they are. కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు You cannot understand in అని full. అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు. And he ఈ pacified. విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా నువ్వు సరిగా అర్థం చేసుకోలేరు. It's not possible for everybody to understand the divinity. ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటాది. At one time it happens one way, just opposite. దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటాది. Opposite things దీనికి ఏమిటి happen. రీజన్? What is the reason for this? భగవత్ కార్యాలకి ఏది రీజన్ లేదు. For God's action, No God's will. reason. For God's will, no reason. కనుకనే భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా చర్చించుకోవటము, లేక విచారించుకోవటము, ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు. It is not proper to argue or debate or converse ఎవరైనా సరే or differ in కాదు respect of అంటే God. కాదు, సంతోషం అంతే. When once it is said, no. అవును అంటే అవునే. When we yes means it yes. ఎవరో ఒకరు వస్తారు, Someone మీరందరూ బయటికి పోయేదో స్వామికి చెప్పి మాట్లాడుతుంటే ఒకడు వచ్చేస్తాడు. When go on telling that this Swami said, someone comes here. స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు. You say Swami is God. వాడు ఎవడో బజార్లో వచ్చి వాడు ఎక్కడున్నాడు భగవంతుడు? A fellow on the street may say, where is God? ఇదిగో లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు You నీవు. may say God is speaking on the stage here. వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు. He says there is no God. ఒరే నాయన,
నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు. If you say you have no God, yes, you have no God, నీ but I have భగవంతుడు my నీకు God. లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుండాలి. You have got every right to say no. నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you? Who are you? What authority you have to deny my నీకేం God? అధికారం లేదు. You have no authority. కాబట్టి నా నమ్మకం నాది, And it's my faith. నీ అపనమ్మకం నీది. And you have disbelief. కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి. We should have strong faith. ఎవరు కాదనుకున్నా కానీ కాదన్న వారికి కాదు, Anybody may deny or negate. అవునన్న వారికి అవును. If you say yes, you will get the response నా yes. దాన్ని నీవు కాదనడానికి ఏమాత్రం అధికారం లేదు. You have no right to deny my faith. అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు. Then he will keep his mouth నువ్వు shut. షటప్ అని అక్కర్లేదు, You don't need to say shut up. వాడే మూల మూసుకుంటాడు. And he himself will keep his mouth shut. కనుకనే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి. There are many things that we have got to know. There are many things that we have to recognize. We have to explain బ్రహ్మానందం clearly. పరమసుఖదం అనేటువంటి కూడా ఈ 11 పేర్లు కూడాను భగవంతుని యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు. ఇది All these 11 names, supreme bliss, supreme happiness, non-duality, ethereal, they are గాయత్రి God's names. మంత్రంలో కూడాను, గాయత్రి మంత్రంలో కూడాను In Gayatri Mantra, 9 వర్ణాలు ఉన్నాయి. there are 9 varnas. ఒకటి ప్రార్థన ఉంటుండాలి, One is prayer, ఒకటి ధ్యానం ఉంటుండాలి. one is meditation. ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య, ఈ 9 కూడాను వర్ణనలు. All these 9 narrations of God. ధీమహి ప్రార్థన, Dhimahi is prayer. ధియో యోన ప్రచోదయాత్, Dhiyo yona prachodaya. నాకు మంచి బుద్ధిని మని కోరుతాం. Grant me good intellect. అదే రీతిగానే Likewise, కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు. there are certain descriptions. These are not descriptions. బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు, It is not description. ఇది కూడా ఒక పేర్లే. These are names only. కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాది. These are all the names given by sage Vishwamitra, bound by certain దీనికి time. కొన్ని రీజన్లు ఉంటున్నాయి, It has some reason, కానీ దైవతత్వానికి నో రీజన్. but the divinity has no reason. కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే. All names are His. కనుకనే So, ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి. you may call God by any name. Take it as భగవంతుడికి divine. ఏ విధమైనటువంటి దుఃఖం లేదు, God has no grief. భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు, He has no worry. భగవంతుడికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు. He is thoughtless, beyond thought. ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు. As is beyond thought, ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు, people have worries థాట్స్ because of ఉన్నటువంటి thought. వారికి దుఃఖము, And the one with థాట్స్ thought, ఉన్నటువంటి వారికి ఆనందము. the one with thought, భగవంతుడికి ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు. it is the thought responsible for happiness or misery. But చాలా God is మంది ఏ beyond the దుఃఖం realm of లేదు, thought. నేను అందరినీ సంతోషం సంతోషం అంటుంటాను. So Bhagavan says, fine, santosh, పరమ fine. సుఖదం అది నాకు సంతోషము. Paramasukudam, that is Swami. స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను. Some cry and say, Swami, I have lost my husband. Swami says, Chala santosham, very good. ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా Swami, you are so అంటుంటాను. happy when I lost my husband. నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే. You may consider anyway, but Swami is happy. ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు. Whatever you may say, Swami says, Santosham, happy. స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు, Swami, my person చాలా met సంతోషం. with an accident. Swami says, Chala santosham, very good. ఏది చెప్పినా సంతోషమే నాకు. Whatever you may say, విచారించవలసింది అవసరమే ఉంటుంది. there's no reason for జరగవలసింది worry. జరిగింది. What is destined to happen, దేహానికి happen. జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి. What is destined to happen is bound to happen. ఒక్కరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు, They don't come specially ఒకరి for కోసం any, ప్రత్యేకంగా మారటం లేదు. nor change for any. కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి. That which is destined to happen, which is bound to happen as per the time, will happen. కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ We suffer ఈ because of అభిమానం ఒక attachment. కోరికని. If this attachment is also desire, కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని it అందిస్తుంది. is only attachment that confers joy or misery. మనం దేని కూడా విచారించలేక Let's not worry for anything. అంత భగవంతుని యొక్క సంకల్పమే. It's all God. తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు. He has given and he has taken back, withdrawn. ఎప్పుడు ఇచ్చాడు, When he gave. ఎందుకు ఇచ్చాడు. Why? కానీ ఇది ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టి లోపల రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
In this goods train on certain compartments, return date is also ఈ దేహాన్ని mentioned. ఇక్కడ పంపించాడు, This body is sent అది here. నీకు తెలియదు అతను పోయింది అని. You don't know when it is కానీ gone. ముందుగా రిటర్న్ అని పేరు ఉంటుంది అక్కడ. But at the time of this body ఆ birth డేట్ ప్రకారం only, తిరిగి the వెళ్ళిపోతుంది. return date is also mentioned, and done that date has to go back. జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది. When there is birth, death also should accompany. రెండు కూడా సహజమైనటువంటి గుణములే. Both are natural phenomena. కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కానీ విచారించకూడదు. So nobody should worry. Nobody. అన్నిటినీ ఆనందంగానే ఉంటుండాలి. So there is bliss in every aspect of life. కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే. And God's chief attribute is కనుక bliss. మన యందు భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. As when there is God within us, we should be happy continuously. ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి. We should be full of love. ప్రేమ దేశంగా మారకూడదు. And we should not hate anybody. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 कहो राम 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 श्री राम पाप कटे दुख मिटे देत राम नाम भव समुद्र सुखद नाव एक राम